హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మా సుప్పు మన వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి నర్సరీకి వెళ్ళాం. సో అక్కడ చాలా రకాల పండ్ల చెట్లు అండ్ కూరగాయ చెట్లు చాలా చూసాం. సో చాలా బాగుంది. సో లొకేషన్ వచ్చేసరికి మల్లంపేట బాచుపల్లి ఏరియా మధ్యలో ఉంటుంది. సో చాలా పెద్ద నర్సరీ అది. చాలా రకరకాల చెట్లు ఉంటాయి. చాలా మంది విజిట్ చేస్తుంటారు ఎవ్రీడే. మా సుప్పుకి మొక్కలు నాటడం అన్న చెట్లు పెంచడం అన్న చాలా ఇష్టం. సో చాలా రకాల చెట్లు ఇప్పటికీ పెంచింది. సో రీసెంట్లీ మేము లాస్ట్ వీక్ వచ్చేసరికి మా ఇంట్లో నిమ్మ చెట్టు ఒకటి నాటా. సుప్పు చెప్పిద్ది మనం ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క మొక్క ఇంట్లో నాటుదాం. సో ఇంటిని ఒక చిన్న మినీ తోటలాగా మార్చాలి అది ఇదని. డిఫరెంట్ చెట్టు చెప్పండి, తెలిసే ఉంటుంది. ఏం చెట్టు కామెంట్ చేయండి మాకు. అసలు అది నాకు కూడా తెలీదు. చేసి నీడది కట్టు. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అంట. ఇది పెట్టుకుంటే బాగా వస్తాయి అంట. నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఈ ప్లాంట్ పెట్టుకోండి. మీ అందరికి మనీ ఉన్నాగా. అవి ఎక్కడ అవి చూపి నందివర్ధన ఇవేంటి? క్రిస్మస్ పెట్టుకోవాలా? ఇది మేము వచ్చేసి అనుకుంటున్నా. ఇలాంటి మంచి హ్యాబిట్ మీరు కూడా నేర్చుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నా. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే మేము ఇంటికి వెళ్తుంటామో అప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక చిన్న మొక్కలు నాటాలని చెప్పి ఒక హాబీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చెట్లు? పప్పు చేసుకుంటారు కదా, ఏంటి చెప్పయి? బచ్చలాకు. బచ్చలాకు పప్పు వేసుకోవచ్చు. పప్పు వేసుకోవచ్చు, బాగుంటది బచ్చలాకు పప్పు. ఏం తెలుసా? అది తెలుసా? ఇది వాము చెట్టు. అటంటే కాలు ముడిచిపోయాయి, ఇటంటే టచ్ చేస్తే ముడిచిపోయాయి. అదేం చెట్లు చెప్పు? ఈ మన ఇంట్లో ఉన్నాయి కదా. మార్నింగ్ వచ్చేసరికి విచ్చితి, ఈ టైంలో వచ్చేసరికి ముడిచిపోయాయి. ఇటు చూడు చెప్పు. అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడల్లా ప్రతిసారి వెళ్ళేటప్పుడల్లా ఒక మొక్క తీసుకెళ్ళింటున్నాను. ప్రతిసారి ఒక మొక్క తీసుకుని వెళ్దా? అప్పుడు మన ఇంట్లోనే పెద్ద గార్డెన్ అయితే బాబు. గార్డెన్ చేద్దాం మన ఇంటిని. ఓకే, మన ఎవ్రీ మంత్ ఒక మొక్క నాడదా? మనం వచ్చేటప్పుడు నిమ్మ చెట్టు నాటింది కదా, మన మన వచ్చేసరికి సీతాఫలం. ఇప్పుడు ఇంకోటి ఎక్కడైనా లేదా ఇంటికాడైనా ఒక చెట్టు నాటుతాం. ఏం చెట్లు అన్నా? తమలపాకు చెట్లే. తులసాక ఏ టు జెడ్ గడ్డికి సంబంధించి కూడా ఇస్తారన్నా. ఇప్పుడు కరివేపాకు చెట్టు మన ఇంట్లో చాలా ఉన్నాయంట. ఇక్కడ ఉన్నాయి కరివేపాకు. మన
యాపాకు చెట్టు తీసుకోదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విలేజ్ కుర్రాడు యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.